మన ప్రభువును, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా వందనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చూసుకున్నట్లయితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అక్కడ క్రీస్తు ప్రభుల వారు చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అంటే, మనం ప్రార్థన చేసేటువంటి సమయంలో దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో, ఏ విషయం గురించి అయితే మనం ప్రార్థన చేస్తున్నామో వాటిని ఆల్రెడీ మనం పొందుకున్నాము అన్నటువంటి ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని అక్కడ సెలవిస్తున్నాడు. అంటే మనం దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. అంటే నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇవి ఆల్రెడీ ఇచ్చేసాడు, ఇచ్చేస్తున్నాడు కూడా అన్నటువంటి ఒక నమ్మకాన్ని మనం కలిగి జీవించాలి. అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. అంటే మనం ప్రార్థన చేసేటువంటి సమయంలో మనం దేని గురించి ప్రార్థన చేస్తున్నాం? మన కష్టాల గురించి కానీ, లేకపోతే మనకున్నటువంటి సమస్యలను బట్టి కానీ, మనకున్నటువంటి బాధలు, వేదనలు ఏవైనా సరే, మన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను ప్రార్థనలో చెప్పినప్పుడు దేవుడు దానికి జవాబును ఇచ్చేశాడు అన్నటువంటి ఒక నమ్మకాన్ని మనం కలిగి జీవించాలి. అంటే దేవుని మీద మనం నమ్మకం పెట్టుకోవాలి అన్నమాట. దేవుని మీద నమ్మకం లేకుండా ఏదో ప్రార్థన చేశామా, దేవుడు మనకెక్కడిస్తాడులే, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేయలేదు, నేను ఎన్నిసార్లు దేవునికి చెప్పుకోలేదు, చెప్తే నా ప్రార్థన దేవుడు వింటాడా, వినడు కదా, నా ఒక్కడి ప్రార్థనే ఎందుకు వింటాడు దేవుడు అన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉండకూడదు ఎప్పటికైనా కానీ. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నీకు ఒక ఆరోగ్యం బాగాలేనటువంటి పరిస్థితుల్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ డాక్టర్ని నమ్మే నువ్వు అతని దగ్గరికి వెళ్తావు. ఎందుకంటే నా రోగాన్ని బాగు చేస్తాడు, నాకు మంచి ఆరోగ్యాన్ని డాక్టర్ ఇవ్వగలడు అన్నటువంటి నమ్మకాన్ని నువ్వు కలిగే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తావు. తర్వాత ఆయన చెప్పినటువంటి ఈ యొక్క మందులు అవన్నీ వాడి నీ ఆరోగ్యాన్ని సరిచేసుకుంటావు. అలాగనే దేవుడి దగ్గర ప్రార్థన చేసేటువంటి సమయంలో మనం కూడా అదే విధంగా ఉండాలి. ఆయన మీద నమ్మకం అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క సమస్యను నా నా దేవుడు తీర్చగలటువంటి సమర్థుడు అనేటువంటి ఒక నమ్మకాన్ని మనం కలిగి జీవించాలి. అట్లా నమ్మకం లేకుండా మనం ప్రార్థన చేస్తే అది ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కానీ వ్యర్థమైనటువంటి ప్రార్థనే అవుతుంది. కానీ సరైనటువంటి ప్రార్థన మాత్రం అసలు కానే కాదు. మనం ఏం చేయాలంటే దేవుని మీద నమ్మకము ఎక్కువగా అనేది మనం కలిగి జీవించాలి. ఆ నమ్మకం అనేది మనం కలిగి జీవించినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. ఆ ప్రార్థనలకు జవాబులు అనేది ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. ఒకవేళ మనకు ప్రార్థన చేయడం తెలియదు, నాకు ప్రార్థన చేయడం రాదు అని అనుకున్నప్పుడు మనం చేయవలసినటువంటి ఒక్కటే విషయం ఏంటంటే, మనం ప్రార్థనకి మోకరించినటువంటి సమయంలో, మనం ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఒక్కటే మాట, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం దయచేయి, నాకు ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు అన్నటువంటి మాట మనము మనసులో స్మరించుకుంటూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా సహాయం దయచేస్తాడు. అదే విషయాన్ని సెలవిస్తున్నాడు చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూసుకున్నట్లయితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తంగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఆ యొక్క ఆత్మ, ఆ యొక్క పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది అని అక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. అంటే మనకు ప్రార్థన చేయడం ఎలాగో తెలియనటువంటి సమయంలో ఈ యొక్క పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో, అంటే మనకు ప్రార్థన ఎలాగో చేయాలో మన యొక్క హృదయంలో మెల్లమెల్లగా మనకు తెలియజేస్తుంది అనమాట. ఎలాగో మనం ప్రార్థన చేయాలి, ఎలాగో దేవునికి మన యొక్క మొరను వినిపించుకోవాలి, మన యొక్క సమస్యలను ఎలాగో దేవుని ఎదుట ఉంచాలి అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనం చేయవలసింది ఏమీ లేదు, మోకరించి మన పూర్ణ హృదయంతో ఎటువంటి ఆలోచన విధానం లేకుండా దేవుని మీద నమ్మకం పెట్టుకొని మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. మనం ప్రార్థన చేయలేకుండా బలహీనంగా ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడే ఆయన మనలో ఉండి మనతో
మనలో ఉండి మన యొక్క మాటలను, మన యొక్క సమస్యలను మన ద్వారా ఆయన దేవుడి దగ్గరికి చేరుస్తాడనమాట. మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటువంటి ముందర ఒక్కసారి పరిశుద్ధాత్ముడా నాకు సహాయమును దయచేయి అన్నటువంటి మాట మనం అనుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం దయచేస్తాడు. ఎందుకంటే మనకు ప్రార్థన చేయడము రాదు కాబట్టి ప్రార్థన చేసేటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడిని ఒక్కసారి వేడుకోవాలి. పరిశుద్ధాత్ముడా నాకు సహాయం దయచేయండి. ఆయన ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మనకు సహాయం దయచేస్తాడు అని ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలకు జవాబులు వస్తాయని, ఆల్రెడీ మనకు జవాబులు దయచేశాడనేటువంటి ఒక నమ్మకం మనం దేవుని మీద కలిగి జీవించాలి. మనం ప్రార్థన చేసేటువంటి సమయంలో పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేసి ఎలాగ పడితే అలాగ ప్రార్థన చేసేటువంటిది కాదు ఇది. నీ యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క జవాబు అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. నాకు జవాబు దొరకదు, నేను చేస్తే దేవుడు ఎందుకు నాకు జవాబులు దయచేస్తాడు, నాకు ప్రార్థన చేయడం రాదు, నేను నేర్చుకోలేదు ప్రార్థన చేయడము, నాకెవరు నేర్పించలేదు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించకూడదు. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అడగవలసింది ఒకటి, పరిశుద్ధాత్ముడా నాకు ప్రార్థన చేయడం తెలియదు, నాకు ప్రార్థన చేయడం నేర్పించమని చెప్పితే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయాన్ని దయచేసేటువంటి వాడిగా ఖచ్చితంగా ఉన్నాడు. అలాగనే మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచానని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడాను. అంటే విశ్వాసం దేవుడి మీద, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఆ యొక్క స్త్రీ చాలా నమ్మకం పెట్టుకొని ఉంది. ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు నాకు, నేను బాగుపడతానని ఆమె ఆమె ఆ యొక్క విశ్వాసం అనేది ఆమెలో ఉంది. కాబట్టి ఆమె వెంటనే స్వస్థత పడింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టంగానే ఆమె వెంటనే స్వస్థత పొందుకుంది. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలి. మనం ప్రార్థన చేసేటువంటి సమయంలో మన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు జవాబు ఖచ్చితంగా దొరుకుతుంది అనేటువంటి నమ్మకము మనము దేవుని మీద పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. మన సమస్యలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. మనం ఏం చేస్తున్నామంటే చాలామంది నమ్మకం అనేది పెట్టుకోవట్లేదు. దేవుడి మీద నమ్మకం అనేది పెట్టుకోవట్లేదు. ఎందుకంటే నాకేం చేస్తాడులే దేవుడు, ఈయన ఒక్కడే దేవుడా, ఎంతమంది లేడు దేవుళ్ళు, ఈయనకు ఒక్కడికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబు ఏమైనా దొరుకుతుందా అన్నటువంటి ఈ యొక్క వింత ఆలోచనలతోటి జనాలు బ్రతుకుతున్నటువంటి జీవితం. అలా కాదు. మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు జవాబు అనేది దయచేస్తాడు. ఆయన మీద నమ్మకం అనేది మనకు ఖచ్చితంగా కలగాలి. ఆయన మీద నమ్మకం పెట్టుకుంటేనే ఏ కార్యమైనా కానీ జరుగుతుంది. నమ్మకం లేనప్పుడు మనం ఏం చేయలేం. అందుకే ఏమంటున్నా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. అంటే నమ్మకం అనేది ఖచ్చితంగా ఆమెకు ఉంది. నేను వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడిపోతాను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాననే నమ్మకం ఆమెకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె బాగుపడింది. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగాలేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆమెడ ఆ యొక్క నమ్మకం మీద వెంటనే స్వస్థత పొందుకుంది. అలాంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలి అన్నటువంటి విషయాన్ని అక్కడ సెలవిస్తున్నాడు. అలాగనే అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని. అంటే మీ నమ్మిక చొప్పు అంటే ఆయన ముందు అడిగాడు వారిని, మీరు నమ్ముచున్నారని నేను ఇది చేయగలను అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నమ్ముచున్నాము ప్రభువా అని అన్నాడు. ఆయన ఏమన్నాడు, మీ నమ్మిక చొప్పున, అంటే వారి నమ్మిక చొప్పున వాళ్ళకి స్వస్థత కలిగింది. అంటే ఆయన మీద వారు ఏం చేశారు, నమ్మకం ఉంచారు. అంటే ఖచ్చితంగా మాకు స్వస్థత కలుగుతుంది, ఖచ్చితంగా మాకు ఈ యొక్క క్షణంలో మా ఆరోగ్యం బాగుపడుతుంది, మా జీవితం బాగుపడుతుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించుకొని ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. సో ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి, వాళ్ళకు స్వస్థత కలిగింది, విడుదల కలిగింది. అటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలని చెప్తున్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. ఆయన ఏదైనా మనకు దయచేయగలడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన మీద నమ్మకం పెట్టుకొని బ్రతికితే మన ప్రార్థనలకు జవాబులు అనేటివి వస్తాయి, మన జీవితాలు కూడా బాగుపడతాయి, మనము మన యొక్క సమస్యల నుంచి విడుదల పొందుకుంటాం.
కాబట్టి దేవుని మీద నమ్మకం అనేది పెట్టుకోవాలి. నమ్మకం లేకపోతే ఏ పని జరగదు, ఏ కార్యము జరగదు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభుల వారి మీద, మన దేవుడైనటువంటి, మన తండ్రి అయినటువంటి దేవుడి మీద నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆయన ఖచ్చితంగా నా ప్రార్థనలకు జవాబులు దయచేస్తాడు. ఆయన తప్ప ఇంకెవరు నన్ను నా సమస్యల నుంచి విడుదల కలిగించలేరు అనేటువంటి నమ్మకము మనకు ఖచ్చితంగా ఉండాలి. అటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. కాబట్టి మనము మన యొక్క జీవితాన్ని దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగితే మన జీవితం ఎంతగానో బాగుంటుంది. ఆయన మీద నమ్మకం కలిగి జీవించండి. అలాగనే బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం.